అందరూ కామెంట్‌లో ఏస్తున్న విషయం ఒకటే. మీరు కర్ణాటక బ్యాంక్ రూ. 30 కొన్నట్టుగా అలాంటి ఒక కంపెనీ చెప్పండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ కర్ణాటక బ్యాంక్‌లాగా ఎళ్ళడానికి మీరు అనుకుంటున్నారా? ఈ రోజు కూడా కర్ణాటక బ్యాంక్ అవుతుంది బెటర్ దెన్ సౌత్ ఇండియన్ బ్యాంక్. బుక్ వాల్యూకి ఎంత డిస్కౌంట్ ఉందని చూడండి. మళ్ళీ మీరు డబ్బులు ప్రైస్ ఇచ్చి మాట్లాడుతున్నారు. మీరు చూడాలి ఏంటి డిస్కౌంట్ అవుతుంది ఫెయిర్ ప్రైస్ నుంచి. రూ. 10 సరుకు రూ. 3 దొరుకుతుందా? రూ. 10 ₹12 కొంటున్నావా? రూ. 3 కొంటున్నావా? మీరు చెప్పిన పాయింట్. 220 వాల్యూ ఉన్న వస్తువు 200 కొనడం బెటరా? ఆర్ రూ. 25 స్టాక్ ఏమో రూ. 26 కొనడం బెటరా? అదవుతున్న డిఫరెన్స్. నేను ఇప్పుడు మళ్ళీ కామన్ మ్యాన్ మైండ్ సెట్ అని ఇంకో క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను. రువాలో ఒక రూ. 30 కొన్నాం అనుకోండి. రూ. 25 కాదు మీరు బుక్ వాల్యూ నా క్వశ్చన్ అవుతాం బుక్ వాల్యూ మీద కొన్నారా? కింద కొన్నారా? మీరు లోన్ అంటే కొన్నారా? మర్చిపోండి. ఏదో ఒక రోజు కర్ణాటక బ్యాంక్ డబ్బాలని ఏరించి అలా పెరుగుతుందా? కర్ణాటక బ్యాంక్ తలకు బుక్ వాల్యూ అవుతుంది 225. ఇప్పుడు 200 దొరుకుతున్నది. ఈ బుక్ వాల్యూ ఎలా పెరుగుతుందని చూడాలి. అగైన్ అండ్ అగైన్ ప్రైస్ చూడకండి. బుక్ వాల్యూ పెరుగుతుందా లేదా అని చూడండి. ఓకే మీరు ఇప్పుడు రియల్లీ ఇంట్రెస్ట్గా ఉన్నారంటే 3 సంవత్సరాలలో బుక్ వాల్యూ ఎంత పెరిగింది, అదే 10 ఇయర్స్ చూసారంటే ఎంత బుక్ వాల్యూ పెరుగుతుంది, ఆ ప్రైస్ మీకు దొరుకుతుంది. ఓకే. మీరు ఇప్పుడు ఇలా చేయొచ్చు సార్. మీరు ఇలాగేర్చుకోలే ఎగ్జామ్ మనం 10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు చదవమని అలాగే నేను చెప్తున్నాను 10 సంవత్సరాలు బుక్ వాల్యూ చూడండి. ఎంత గ్రోత్ అవుతుందో ప్లాట్ చేయండి. ఆ మీడియంలో ఎంత గ్రోత్ అయింది చూడండి. అదే గ్రోత్ ఏమో 5 ఇయర్స్లో బుక్ వాల్యూ దొరుకుతుంది. అంత వాల్యూ అవుతుంది. ఆనంద్ సార్ ఒక షేర్ ఎలా సెలెక్ట్ చేస్తారని ఒక హింట్ ఇచ్చారు సార్. ఓకే సార్. హీరో మోటార్స్ ఏమో మీరు 2.5% నేను పెరిగింది. మీరేమో తీసుకోవాలని అనుకున్నారు. ఒక మంచి పొజిషన్‌లో ఉంది. ఒక మంచి పొజిషన్‌లో ఉందని చెప్పిన నుంచి 22% పెరిగింది సార్. ఓకే. మీరు ఎక్కువ కాదు 2 నెలలు 3 నెలల ముందు చెప్పింటారు. అదంతా 2 నెలలు అయింది కదా! ప్లస్ డివిడెండ్ కూడా వచ్చింది. దీంట్లో మీరు చూడవలసింది ఏంటంటే దాంట్లో ఒక ఫైనాన్స్ కంపెనీ లోన్ ఉంది. అది ఎప్పుడు పబ్లిక్ వెళ్తుంది. ఆ ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫిన్సర్వ్ అవుతుందా? వాల్యుయేషన్ బై పార్ట్స్. దాంట్లో చిన్న కంపెనీస్ లోన్ ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే ఎలాగ మనం పెరుగుతారు ఇతను ఎలక్ట్రిక్కి స్ట్రాటజీ ఏంటి ఇది మీరు చూడాలి. ఇంకా హై అండ్ బైక్స్ కాల్ చెప్పేశారు ఏ స్ట్రాటజీ అని. హై అండ్ బైక్స్ టైఅప్ చేశారు. హార్లీ ఉండటం టైఅప్ చేశారు. దీనికి ఏం చేస్తారు? ఎలక్ట్రిక్ ఏంటి స్ట్రాటజీ? హీరో ఎలక్ట్రిక్ తీసుకుంటారా బ్యాంక్రప్సీ అవుతుందని. ఎలాగ బజాజ్ ఏమో కేటీఎం తీసుకున్నట్టుగా ఈ బ్యాంక్రప్సీలో తనకు సొంత కంపెనీ తీసుకుంటారా? అప్పుడు అవుతుంది బ్రాండ్ నేమ్ దొరుకుతుంది. దీంట్లో హెయితోటని చేయేస్తారా? అయినా నా ఈ పదిలో 40% ఉంచినా కదా! అయినా కంప్లీట్లీ తీసుకోవాలి కదా! అది ఫుల్ లాస్ తీసుకుంటారా? ఈ 2 ఆలోచించి దీంతో ఫ్యూచర్ ఉంది. ఓకే. యెస్ బ్యాంక్ 13% పెరిగింది. సుమోటోమో చెప్పిన న్యూస్ నుంచి ఇప్పటి వరకు 16 కోటి తీసుకుంటారు. అక్కడ 16,000 క్రోర్స్ పెంచుతారు. జపాన్‌లో సుమోటోమో తీసుకోవడం దానికైనా ఎస్‌కేఎం కన్సిడర్ చేయండి. ఇంకా మీరు కన్సిడర్ ఇంకా చేసుకోవచ్చు ఏదైనా. దానికి అబ్రాడ్‌లో చేయాలంటే మీరు చాలా డబ్బులు కాదు. అందుకే నేను చెప్తా సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇంకా చాలా బ్యాంక్స్ ఉన్నాయి కదా! నీ దగ్గర చాలా షాప్స్ ఉన్నాయి. బ్యాంక్ తీసుకోవాలి ఇంకా చీప్ ఉంది తీసుకోండి. లాంగ్ టర్మ్ ఎంత దూరం వెళ్దు. మీరు తీసుకున్నా అంటే తీసుకోండి. అది నా తలక ఇంట్రెస్ట్ కాదు. అది చెప్తున్నా సార్. సార్ కరోనా నంబర్స్ ఇంక్రీజ్ అయిటే ఉంది. దిస్ ఈజ్ మార్కెట్ అంత ఇంపాక్ట్ చేయలేదు. కరోనా నంబర్స్ మీడియా క్రియేషన్. ఓకే. ఫస్ట్ వైరస్ ఎంత స్ప్రెడ్ అవుతుంది కూడా మనకు తెలీదు. అంతా ఐసోలేటెడ్ డెత్స్. కానీ చూసారంటే రోడ్ యాక్సిడెంట్ చాలామంది చనిపోయినారు దాని కరోనా రోజు. బిగ్గర్ కిల్లర్ అవుతుంది రోడ్ యాక్సిడెంట్. ఆ రోడ్ యాక్సిడెంట్స్ 11లో కూడా అది లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇదంతా మీడియా హైప్ అవుతున్నది. ఎప్పుడైతే మొదలు ఎయిర్పోర్ట్ ఆఫ్ అవుతుందో ఆ రోజు మార్కెట్ హిట్ అవుతుంది. ఎయిర్పోర్ట్ అవుతుంది గమనించాల్సిన విషయం ఇది. నెక్స్ట్ అవుతున్నది టీవీఎస్ చైర్మన్ సుదర్శన్ మేను వస్తున్నారు. లెవిసీ తీసుకుని వెళ్తారా? డెఫినెట్లీ. వాళ్ళ నాన్నగారు రిటైర్ అయ్యి వాళ్ళ నాన్నగారికి ఒక టాటా కనెక్షన్ ఉంది. దాంట్లో రాల్స్ పెత్ అని ఒకడు ఉన్నారు. అలా అవుతున్న టాటా తరగా జేఎల్ఆర్ హెడ్ అతను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. ఆ రాల్స్ పెత్ తీసుకున్న ఒక బ్రిటిషర్ అతను. ఆల్ టైంలోనే నార్థన్ మోటార్ సైకిల్స్ టీవీఎస్ తీసుకున్నారు. అతను తీసుకున్న పని జరిగిపోయింది. అతనికి వయసు అయిపోయింది. రిటైర్ అయిపోయి ఇంకో వాళ్ళు తీసుకుని వచ్చారు. దాంట్లో ఏ చేంజ్ ఉండదా? దాంట్లో ఏంటి ఉండదు. నీ చెప్తున్నాడుగా ప్రమోట్ ఎంట్రీ కంటే అలాంటి క్వశ్చన్స్ ఏంటి రాదా? వేణు అంతవరకు ఏంటి ప్రాబ్లం?
మీరు చెప్తున్న పటాస్ లిస్ట్‌లోని స్వింగ్ ట్రేడ్ నాకు చెప్పిన 2, 3 బదులు నేను క్వెషన్ అడుగుతున్నాను. ఫస్ట్ స్వింగ్ ట్రేడ్ అంటే ఏంటి? మీ పటాస్ లిస్ట్‌లో మీరు చేస్తున్న దాంట్లో స్వింగ్ ట్రేడ్ చేస్తున్నాను. చాలామంది చేస్తున్నారు. చెయ్యకండి అని నేను చెప్తున్నాను. స్వింగ్ ట్రేడ్ ఎలాగంటే ఒక ట్రైన్ మ్యాప్ నేను చాలా టైం చెప్పాను మీకు. ఒక సబర్బన్ ట్రైన్ ముందు ఒక రోడ్ క్రాసింగ్‌కి ఉంచుంటారు. మనమేమో మోటార్ సైకిల్ కింద నుంచి, మీద నుంచి పట్టుకొని వెళ్తాం. ఏదో ఒక రోజు దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలినప్పుడు అయ్యో! అయ్యో! అని చెప్పడం యూజ్ లేదు. 2 సార్లు పడుతుంది. మార్కెట్ ఒకేసారి తగిలినప్పుడు లాస్ అవుతుంది. రెండోది ఏంటవుతుందంటే, మీరు అమ్మినప్పటికి మార్కెట్‌కి చాలా పెద్దగా వెళ్ళిపోతుంది. ఒక 10 సంవత్సరాలు పెద్ద మార్కెట్ రైజ్ ఏమో, మీరు ఒక 50 డేస్ ట్రేడింగ్ డేస్‌లో మిస్ చేయొచ్చు. ఆ 50 ట్రేడింగ్ డేస్ మీరు ఉండాలి. ఆ 50 ట్రేడింగ్ డేస్ మీరు మార్కెట్‌లో లేరంటే 10 సంవత్సరాలకు గెయిన్ వెళ్ళిపోతుంది. అది ఏ 50 డేస్ అని మనం చెప్పలేం. కూర్చొని చూస్తూనే ఉండాలా? ఎందుకు చూడాలి? తీసుకున్నాం, కొనేసాం, వదిలేసాం. ఐటీసీలో బ్యాట్ 2%, 2.5% అమ్మేశారు. డీక్యూజీ 0.5% తీసుకున్నారు. ఒకసారి అమ్ముతున్నారు, ఒకసారి కొంటున్నారు. ఐటీసీ ఫుల్ స్ట్రాంగ్. ఒకసారి పెరగలేదు, ఒకసారి తగ్గలేదు. ఎందుకు 2.5% అమ్ముతున్నారు, 1.5% కొంటున్నారు? అతను ఫైనాన్షియల్ ఇన్వెస్టర్. దాంట్లో వీళ్ళవుతున్న విదినే పేరెంట్. వాళ్ళకేమో బ్యాలెన్స్ షీట్‌లో చాలా అప్పుంది బ్యాట్‌లోని. ఆ అసెట్ అమ్మేసి అప్పుని తీరుస్తాను. అంత ధైర్యం. ఎందుకంటే ఇండియాలో రెస్ట్రిక్షన్ చాలా టైట్ అయిపోయింది. ఎందుకంటే బ్యాట్ ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేదు. ఐటీసీని టూ మనీ రెస్ట్రిక్షన్స్. బ్యాట్ తలక మిగతా బ్రాండ్స్ కూడా ఇండియాలోనే అమ్మడం అవ్వదు. మీరు డబ్బులు కూడా ఎయలేరు. అక్కడ చాలా అప్పు కూడా ఉంది. ఇక్కడ కొద్దిగా అమ్మేసి అప్పు తీర్చేస్తామని. చాలామంది అడుక్కున్నారు. వాళ్ళు 25% ఒకేసారిలో అమ్మేస్తారని. ఇక్కడ కొన్నోళ్ళు ఎవరో ఉండరు. కొంతమంది ₹100 వచ్చేస్తుందని మాట్లాడుతుంటారు. ఇప్పుడు వీడియో అన్ని చేశారు. పాపం 2.5%, 2.5% అమ్ముతారు. అది అప్పు తీర్చడానికి వెళ్తున్నారు. నార్మల్ ఏంటవుతుంది ఆపోజిట్ సైడ్‌లో ఇంకోళ్ళు కొంటారు దాన్ని. ఓకే. సో, బ్యాట్ ఏమో ఏంటి అనుకుంటుందంటే, ఐటీసీ కన్నా ఒక బెటర్ ఆప్షన్ మన దగ్గర ఉంది. చాలా అప్పు ఉన్నది. చాలా వడ్డీ దాని గురించి ఉన్నది నేను కాబట్టి ఐటీసీ అమ్మేస్తున్నాను. ఐటీసీ గోల్డ్‌తోని సంబంధం చేస్తున్నాను కదా సార్. కానీ వడ్డీ బాస్ పెరుగుతున్నాయి కదా! వడ్డీ పెరుగుతున్నందులో ఉన్న అవసరం మీరు ఐటీసీని ఎందుకు గోల్డా చూస్తారు. 2% పెరిగిందంటే రేట్ ఇయర్స్ అప్ అయిపోతుంది అది. దానివల్ల అమ్మేశారు. సన్ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ ఎలాగుంది? మీతో అది ఎలాగా? అది మేము కన్సిడర్ చేయవచ్చా? నీతలకు ఒపీనియన్ ఏంటి? అది నా దగ్గర ఉంది. ఎలాగొచ్చిందంటే సన్ఫార్మ్ నుంచి సెపరేట్ చేసినప్పుడేమో షేర్స్ ఇచ్చారు. అదవుతున్నది క్లినికల్ రిసర్చ్ ఫర్ సన్ఫార్మా. మిగతా కంపెనీస్ కూడా చేస్తున్నారు. ఆ క్లినికల్ రిసర్చ్‌లో సొరాసిస్‌కి ఒక డ్రగ్ ఏమో ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ రాలేదు. ఆ స్పార్క్ అన్నది ఒక లాటరీ సీట్. ఎప్పుడైతే డ్రగ్ సూపర్ అవుతుందో 50% పెరుగుతుంది. డ్రగ్ లేదంటే 20% తగ్గుతుంది. ఈ స్టమక్ చర్నింగ్ అంతా మీ వల్ల తీసుకొని అమ్మదు. అది భయంకరం వాలటైల్. ఓకే సార్. ఓకే సార్. ఇంకా ఎన్నో క్వెషన్స్ ఉన్నాయి. 4 ఎపిసోడ్‌లోని ఇంకా ఆ క్వెషన్స్ మీకు అడుగుతాను. ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం. ఈ వీడియో నచ్చిందంటే వీడియో లైక్ చేయండి. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ కొట్టండి. ఈ వీడియో నచ్చిందంటే మీ తల సొంత వాళ్ళందరినీ పంపించండి. వాళ్ళు కూడా చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం.